I request our chief guest sir, John Reddappa sir, to give a message on this occasion to our children. Thank you, sir. Thank you very much. Children, please, everybody, do not make noise, please. I will finish within 5 minutes my message. Everybody be silent and be attention, please. All are good children, I think so. Am I right? If am I right, all are should be in keep silence. Okay? Nobody talks to each other. Teachers are requested to please make them be silent. Okay? Okay, today, happiest today, LRG School Foundational Day is going to celebrations today. On this occasion, this school founder, Sri Ramamurthy Naidu Garu, and his beloved son, Nikhil sir, and secretary Balasundram Garu, as well as principal Srimati Sudha Garu, and head of the department of this school, Sri Prasad Garu, and administrative officer Sanjeev Reddy Garu, and also principal Brahmachari Garu, and Sarpanch Honorable Srimati Bhagyamma Garu, డయాస్ మీద ఉన్నటువంటి వీళ్ళందరికీ నమస్కారం. అలాగే ఈ ప్రోగ్రాంకు చేసినటువంటి చిల్డ్రన్ తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారం. చిల్డ్రన్ అందరికీ కూడా గాడ్ బ్లెస్ యూ. మరి ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుని మరియు ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారం. టుడే మార్నింగ్ ఇన్ ద ఫైండెస్ట్ డే ఆ ప్లజెంట్ అట్మాస్ఫియర్లో మనం ఈ ప్రోగ్రాం జరుపుకుంటున్నాం. పిల్లలందరికీ మీ అందరికీ ఒకటి తెలుసు, మీరు త్వరగా కార్యక్రమాన్ని ముగించేస్తే కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి. సో మన కాన్సన్ట్రేషన్ అంతా కల్చరల్ యాక్టివిటీస్ మీద ఉందే కాబట్టి మిమ్మల్ని కూడా మేము అంతే విసిగించగా చాలా షార్ట్ టైంలో నా మెసేజ్ను తర్వాత ఉండేటటువంటి వక్తల మెసేజ్ కూడా కంప్లీట్ అయిపోతే తర్వాత మీ కల్చరల్ యాక్టివిటీస్ ప్రోగ్రాంలో మీరు పార్టిసిపేట్ అయిపోవచ్చు. ఈ ఫౌండర్ డే అంటే అంతే కదా, అవునా కదా? సో షార్ట్లీ మీ అందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మాకు కూడా కొంత టైం ఇవ్వండి. ఏ స్మాల్ టైం గివెన్ టు మీ. ఐ విల్ ఫినిష్ మై లిటిల్ స్పీచ్. ఓకే, మొట్టమొదట ఐ రిక్వెస్ట్ పేరెంట్స్, ఇక్కడ వచ్చినటువంటి తల్లిదండ్రులకు నా విజ్ఞప్తి ఏంటంటే, ఇక్కడ ఉండేటటువంటి పాఠశాలలో ఉండే ఉపాధ్యాయులకు పేరెంట్స్ కంటే కూడా ఉపాధ్యాయులకే బాగా తెలుసు ఆ క్లాస్లో ఉండేటటువంటి చైల్డ్, ఆ క్లాస్లో ఉండేటటువంటి చిల్డ్రన్ వీళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ కానీ బ్యాక్వర్డ్నెస్ కానీ మీకే తెలుసు బాగా. ప్రధానంగా భారతదేశంలో మిశ్రమార్థిక వ్యవస్థను ఎందుకు అనుసరిస్తున్నామంటే, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రభుత్వం కలిసి పనిచేసినట్లయితే చాలా వేగంగా తక్కువ పరిమిత కాలంలో ఏ రంగంలో అయినా సరే అనుకున్న ఫలితాలను సాధిస్తామనే ఉద్దేశంతో విద్యారంగంలో కూడా ప్రభుత్వంతో సమాంతరంగా ప్రైవేటు భాగస్వామ్యానికి కూడా అవకాశం కల్పిస్తూ మరి పాఠశాలను ఏర్పాటు చేసుకొని ప్రధానంగా ఇక్కడ ఉండేటటువంటి ఫౌండర్ కుమారుడైనటువంటి నిఖిల్ గారికి ప్రధానంగా అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ఈ సొసైటీకి నేనేదో చేయాలి, మా తండ్రి గారు ఈ ఫౌండర్ను స్టార్ట్ చేసినాక నా సారథ్యంలో ఇక్కడ ఉండేటటువంటి హిందూపురంలో ఉండేటటువంటి పిల్లలందరూ కూడా ఒక మంచి బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేటటువంటి ఒక మంచి సత్సంకల్పంతో ఈ పాఠశాలను వాళ్ళ తండ్రి తర్వాత కొనసాగిస్తూ అంతే స్థాయిలో బెటర్ ఎడ్యుకేషన్ ఇస్తున్నటువంటి వారికి ప్రధానంగా అభినందనలను తెలియజేస్తూ, మరి వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి సెక్రటరీ గారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ, అంతే సమాంతరంగా ఈ పాఠశాలను ఉదయం నుంచి సాయంకాలం వరకు తన గురుతర బాధ్యతలతో స్టాఫ్ని అందరినీ కూడా సమన్వయం చేసుకొని మరి పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటూ మంచి డిసిప్లైన్ మేనర్లు మెయింటైన్ చేస్తున్నటువంటి శ్రీమతి సుధామన్ గారు కూడా
ఆమెకు ఉండేటటువంటి స్టాఫ్ని కూడా మరొకసారి కూడా అభినందిస్తున్నాం. ప్రధానంగా మీ విషయానికి వచ్చినట్లయితే నేను 2 మాటలు చెప్పేస్తే ముగించేస్తాను. పేరెంట్స్ కూడా నా రిక్వెస్ట్ ఇదే, పిల్లల్లో ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక నైపుణ్యం దాగి ఉంటుంది. ఎంతసేపు మా అబ్బాయి ఐఏఎస్ కావాలా, ఐపీఎస్ కావాలా, గ్రూప్ 1 ఆఫీసర్ కావాలా, ఇంజనీర్, డాక్టర్, ఈ ప్రొఫెషన్లే ఆలోచిస్తున్నామే కానీ మన పిల్లవాడిలో ఉండేటటువంటి నైపుణ్యం, వాడికి దేని మీద ఇంట్రెస్ట్ ఉందనేటటువంటిది గ్రహించడంలా. కొన్ని ప్రొఫెషన్స్ తీసుకుంటే మేము ఆ ప్రొఫెషన్కి పోవాలనేటటువంటి న్యూన్యతాభావము తల్లిదండ్రుల్లో కనిపిస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏమంటే తల్లిదండ్రులకి, మన వాడిలో ఏ నైపుణ్యం ఉందో దాన్ని గుర్తించండి. విత్ ద హెల్ప్ ఆఫ్ ద టీచర్స్ దాని మీదే వాడిని కాన్సన్ట్రేట్ చేద్దాం, దాని మీదే వాడిని ఫోకస్ చేద్దాం. ఆ మధ్య కార్టూన్స్ కొన్ని ఇచ్చాయి. ఏనుగు పని ఏనుగు చేయగలదు కానీ ఏనుగు చెట్టు ఎక్కలేదు కదా, కోతి ఎక్కుతుంది చెట్టు, అవునా కదా? 1 టన్ను బరువును లాగమంటే కోతి లాగలేదు, ఏనుగే చేయగలుగుతుంది. కాబట్టి భగవంతుడు కూడా ప్రతి ఒక్క చైల్డ్కి, ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కు ఒక సమర్థతను ఇచ్చాడు. దాన్ని గుర్తించి కనుక మనము సాధన చేసినట్లయితే ఆ అబ్బాయిలో ఆ అమ్మాయిలో దాగి ఉన్నటువంటి నైపుణ్యత బ్రహ్మాండంగా వస్తుంది. ప్రధానంగా ఇక్కడ ఉండేటటువంటి చిల్డ్రన్కి నేను చెప్పేది ఏంటంటే, దేశంలో ఒక 30 ఏళ్ళ కిందట పేదరికం ఉంది, ఇవాళ కూడా పేదరికం ఉంది. మరి పేదరికాన్ని పోగొట్టాలంటే మా తరం అయిపోయింది, తర్వాత ఉండేటట్టు మీ తరమే. కాబట్టి మీ తరం మరింతగా కృషి చేసినట్లయితే చాలా సమీప భవిష్యత్తులోనే దేశంలో ఉండేటటువంటి పేదరికాన్ని కానీ, మరి మన వెనుకబాటుతనాన్ని కానీ, మరి ఆర్థిక అసమానతలు కానీ ఇవి ఖచ్చితంగా మనము తొలగించవచ్చు. ఇప్పుడు వ్యవసాయ రంగం తీసుకున్నట్లయితే చాలామంది చిల్డ్రన్కి వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, ఏం సార్ వ్యవసాయం చేసుకోవాలన్నా మేము అంటారే కానీ వ్యవసాయం మీద కాన్సన్ట్రేట్ చేసినట్లయితే, ఈ మధ్య ఒక పేపర్లో కూడా చూసా, ఒక టీచరు తన ఉద్యోగానికి రాజీనామా చేసి వ్యవసాయం చేస్తున్నాడు. సర్వీస్ అంతా కూడా చేసినా కూడా టీచర్ ₹1,00,00,000 సంపాదించలేడేమో కానీ అతను చాలా 1 or 2 yearsలోనే కోట్లు సంపాదించేశాడు. ఏంటి కారణం అంటే, ఒక నూతన వంగడాన్ని కనిపెట్టి, తులసి భాష్య అనేటటువంటి నూతన వరి వంగడాన్ని కనిపెట్టి కేజీ ₹200 అమ్ముతున్నాడు ఆయన. బయట మార్కెట్లోకి పెట్టినట్లయితే దాన్ని కల్తీ చేసి అతనికి ఉండేటట్టు పేటెంట్ లాస్ చేస్తారనే ఉద్దేశంతో డైరెక్ట్గా నాకే ఫోన్ చేయండి, నాకే మెయిల్ చేయండి, నా వాట్సాప్కే మీరు చేయండి, నేనే మీకు డైరెక్ట్గా సప్లై చేస్తాను. ఆ స్థాయికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే, దేశంలో ఆహార కొరత లేకోకుండా విద్యార్థుల్లో చాలామంది వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, ఎంతసేపు మనం ఇంజనీరింగు, డాక్టరే కాకుండా వ్యవసాయ రంగంలో ఉండేటటువంటి వాటిపైన కూడా మనం కాన్సన్ట్రేట్ చేసినట్లయితే మరింత నూతన వంగడాలను కనుగొని, ప్రధానంగా ఈ రైస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇవాళ యువత కూడా 30 ఏళ్ళకే డయాబెటిక్ బారిన పడుతున్నారు. అతను ఏమంటాడంటే, ఈ రైస్ తింటే డయాబెటికే ఉండదు, కార్బోహైడ్రేట్స్ పెరగవు, చాలా పౌష్టికాహారము అని చెప్తున్నాడు. అలాంటివి మీరు కనుక్కోవాలి. మీ మీద చాలా బాధ్యత ఉంది. ఇవాళ ఇక్కడ ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడ ఉండే చిల్డ్రన్కి నేను చెప్పేది ఒకటే, మీరు ఒక ఇన్నోవేట్గా ఉండాలా. ఈ దేశంలో భగవంతుడు నాకు జన్మనిచ్చాడు, ఈ దేశానికి నేనేదో ఒకటి చేయాలా, మా తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకుని రావాలి. వ్యవసాయ రంగంలో ఆ రకంగా తీసుకుంటూ పోయినట్లయితే, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వ్యవసాయ రంగంలో ఆ రకంగా మీరు ముందుకు వెళ్ళొచ్చు. తర్వాత ఇండస్ట్రియల్ రంగంలోకి వచ్చినట్లయితే, ఇప్పటికీ కూడా మన దేశంలో విమానాల కొరత ఉంటుంది. ఏరోనాటిక్ ఇంజనీరింగ్లో కానీ ఇండస్ట్రియలిస్టులుగా ఇంకా బ్యాక్లోనే ఉన్నాం. మీరు మరింతగా ఇప్పుడు ఉండేటటువంటి ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకున్నట్లయితే, ప్రధానంగా దేశంలో ఉండే సమస్య ఏంటంటే, వృద్ధాప్యంలో అమ్మా నాన్నలు తీసుకెళ్ళి ఎక్కడ వదిలేస్తున్నారంటే ఓల్డ్ ఏజ్ సెంటర్లో వదిలేస్తున్నారు. ఓల్డ్ ఏజ్ సెంటర్లో వదిలేసినాక ఒకరోజు పిలుపు వస్తుంది, మీ అమ్మగారు మీ నాన్నగారు చనిపోయారండి, తీసుకెళ్తురండి అని. మరి అన్ని రోజులు జన్మనిచ్చి విద్యాబుద్ధులు చెప్పించి ఒక గుడ్ పొజిషన్ తీసుకుపోయినటువంటి తల్లిదండ్రులను అలా చేసేసి వాళ్ళ నుంచి అలాంటిది వచ్చినప్పుడు నిజంగా బిడ్డలకు అది ఆశీర్వాదం కాదు, అవునా కాదా? అలాంటి వాళ్ళ కోసం మీరు ఏం చేయాలంటే, దేశంలో ఉండేటటువంటి రుగ్మతలు చెప్తున్నా మీకు, ఒక రోబోని తయారు చేయండి, ప్రోగ్రామింగ్ చేసేటటువంటి రోబోని తయారు చేయండి. పెద్ద అయినాక మనిషిలాగానే వాళ్ళకి కావాల్సిన అవసరతలను మార్నింగ్ లేపడము, స్నానం చేయించడం, డ్రెస్ వేయడం, కావాల్సిన టిఫిన్ రోబోనే తయారు చేయడం, వాళ్ళని కూర్చోబెట్టడం, వాళ్ళ మెడికల్ కేర్ అంతా కూడా ఒక ప్రోగ్రామింగ్ చేసేటటువంటి రోబోని తయారు చేయండి. ఉందా లేదా మీలో ఇన్యూటీ? ఉంది కదా, అలాంటివి చేయొచ్చు కదా. కాబట్టి నేను చెప్పేది ఏమంటే, చిల్డ్రన్ అందరికీ కూడా ఈ ఫౌండర్ డే సందర్భంగా
దేశంలో ఏదైతే కొరత ఉందో వాటి మీద మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. ఈ స్కూల్లో చదువుకున్నందుకు రేపు గర్వకారణంగా పలానా స్కూల్లో ఎల్ఆర్జీ స్కూల్లో చదువుకున్నట్టు పలానా అబ్బాయి పలానా రోబోను దీన్ని ఇన్నోవేట్ చేశాడు, ఓల్డ్ ఏజ్లో ఉండేటట్టు వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ప్రపంచం అంతా కూడా. ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందంటే టెక్నాలజీ రంగంలో అంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. మరి ఏవైతే దేశంలో కొరతలు ఉన్నాయో దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేసినట్లయితే డెఫినెట్గా ఈ దేశానికి ఒక గొప్ప సేవ చేసిన వాళ్ళు అవుతారు. తర్వాత ఇందాక నేను మిలిటరీ లాంటి ఒక ఎన్సీసీని చూసాను. నేను కూడా ఎన్సీసీ ఆఫీసర్నే. ఎన్సీసీ ఎలా ఉంటుందో మీకు తెలుసు. తెల్లవారు 5ంటికే రావాలి, మార్చ్ ఫాస్ట్ చేయాలి, ఒక గుడ్ డిసిప్లైన్. కొంతమంది చిల్డ్రన్ 6 అయినా లేచి ఉంటారు. ఇంట్లో తల్లిదండ్రులకు తెలుసు, లేరా బాబు త్వరగా స్కూల్కి టైం అవుతుందంటే వాడు మళ్ళీ ఒక అరగంట పడుకుంటాడు. ఎన్సీసీ అలా కుదరదు, అవునా కదా? కాబట్టి దేశానికి సేవ చేయాలనుకునేటటువంటి చిల్డ్రన్ ఎన్సీసీలో చేరండి. నేను బౌండరీస్ అంతా కూడా చూసి ఇచ్చాను, రాజస్థాన్, పంజాబ్ అంతా కూడా. నిజమైన దేశభక్తులు ఎవరంటే ఆ సైనికులు. మనమంతా ఇక్కడ హ్యాపీగా ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే పహారా కాసేటటువంటి సైనికులు. వాళ్ళు లేకపోయినట్లయితే మనము ఏ శత్రుదేశం వచ్చి దీన్ని ఆక్యుపై చేస్తుంది అనేటటువంటి భయం మనకుండి మనం నిద్రపోం. కాబట్టి అలా సైన్యం లేకపోవాలనేటటువంటి వాళ్ళు కూడా ఎన్సీసీలో చేరి మరి మీ దేహదారుఢ్యాన్ని ఇప్పటి నుంచినే కూడా మీరు చేసుకుంటూ వచ్చినట్లయితే డెఫినెట్గా మిలిటరీలో దేశానికి సేవ అందించి వచ్చిన తర్వాత కూడా మీకు ఇష్టమైనటువంటి రంగంలో మళ్ళీ తర్వాత మీరు దాంట్లో సిట్ రైట్ అవ్వచ్చు. ఇలా చెప్పుకుంటా పోతే ప్రతి రంగం కూడా మీకు అవకాశం ఇస్తుంది. మిలిటరీ దగ్గర నుంచి, వ్యవసాయ రంగం దగ్గర నుంచి, ఇండస్ట్రీస్ దగ్గర నుంచి అన్ని రంగాల్లో కూడా దేశం మంచి అవకాశాలు ఇస్తుంది. మరి వీటిని మనం అందిపించుకోవాలి. ఈ చదువుకున్న స్కూలుకు, ఈ దేశానికి మీ వంతుగా చేసినప్పుడే ఈ స్కూల్లో చదువుకున్నందుకు మరి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మనం చేసినటువంటి రుణం తీరుతుంది. కానీ ఏదో చదివేశాం వచ్చాం పోయాం అనేటటువంటి కాదు. మీ మైండ్లో ఇప్పుడే ఉండాలా, నేను పలాంది చదువుకోవాలి, పలాని టెక్నీషియన్గా వెళ్ళాలి, ఒక సైంటిస్ట్గా వెళ్ళాలి అనేటటువంటి భావన సక్సెస్ అవుతాం. ఈ దేశాన్ని బాబర్ పరిపాలన చేశాడు మధ్యయుగంలో. మొఘల్ పీరియడ్ అతనితోనే స్టార్ట్ అవుతుంది. చిల్డ్రన్ ఇది వినండి. ఒకసారి బాబరు దర్బార్లో కూర్చున్నాడు. అతని సంస్థానంలో పనిచేసేడు గుర్రాలు కడిగేటటువంటి వాళ్ళని బేగ్ అంటారు. ఆ బేగ్తో పాటుగా అతని కొడుకు వచ్చాడు, గుర్రం కడుగుతున్నాడు. ఇతను కూడా హెల్ప్ చేస్తున్నాడు తండ్రికి. బాబరు దూరం నుంచినే వాడు చూసి, వాని నుదుటిన రాక్షసాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని వాడిని ఒక కంట కనిపెట్టండి అన్నాడు. మరి అతను చెప్పినటువంటి మాటలు అక్షరాల సత్యమై అదే ఢిల్లీ సింహాసనాన్ని అతని కుమారుడైనటువంటి హుమయూన్ని ఓడించి ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించి చక్రవర్తి అవుతాడు. కాబట్టి మీ నుదుటిన ఆల్రెడీ కొన్ని ఛాయలు ఉన్నాయి, నువ్వేమవుతావు అనేటటువంటిది. అది ఉపాధ్యాయులు గుర్తించాలా, మీ పేరెంట్స్ గుర్తించాలా. అక్కడి నుంచి స్ట్రైట్గా తీసుకొని వస్తే డెఫినెట్గా మీరు ఏ రంగంలో అయితే స్థిరపడాలనుకుంటున్నారో దాంట్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. చివరికి ఒక మాట చెప్పి నేను ముగించేస్తా. కొంతమంది విద్యార్థులు గురుగారు దగ్గరికి వెళ్ళారంట. గురుగారు, నేను పలానా ఆఫీసర్ కావాలనుకుంటున్నా, పలానా ఐఏఎస్ కావాలనుకుంటున్నా, పలానా ఐపీఎస్ కావాలనుకుంటున్నా, ఎలా చదివితే సక్సెస్ అవుతానండి అని చెప్పేసి అన్నారు. గురువుగారు దానికి ఏం సమాధానం చెప్పాడంటే ఒకటే మాట చెప్పాడు, లైఫ్ అండ్ డెత్ సమస్యగా తీసుకొని చదవాలి అని. అదేంటో నాకు అర్థం కాలేదు గురుగారు, మీరు లైఫ్ అండ్ డెత్ సమస్యగా తీసుకొని చెప్పాలంటున్నారు కానీ నాకేం బుర్రకెక్కలేదు అన్నాడు. సరే గురువుగారు ఏమన్నారంటే, సరే రేపు మార్నింగ్ రండి, ఏతో నేనే చెప్తాను అన్నారు. మార్నింగ్ ఉదయంకాలమే కాలకృత్యాలు తీర్చుకున్నాక గురుగారు వెంబడి వెళ్ళారు. స్టూడెంట్స్ అంతా కూడా ఆయన వెంబడి వెళ్ళారు. వెళ్ళినాక పక్కన ఉండేటటువంటి నదిలో స్నానానికి దిగారు అందరూ. స్నానం చేస్తుంటే గురువుగారు ఒక స్టూడెంట్ని ఏం చేశాడంటే ముంచాడు, నీళ్ళల్లో ప్రెస్ చేస్తున్నాడు. కిందకి వెళ్ళిపోతున్నాడు. పైకి రాను, గురువుగారు కిందకి నెట్టను. వాడు ఈదుకుంటే పైకి వస్తున్నాడు. గురుగారు ఏం చేస్తున్నాడంటే కిందకి ప్రెస్ చేసి నెట్టేస్తున్నాడు. కాసేపటికి భయపడిపోయాడు, చచ్చిపోతా నేను. గురువుగారు ఇలా కిందకి నెట్టేస్తున్నాడు, సఫకేషన్, నాకు ఊపిరాడదు, నేను చనిపోతా. గురువుగారు చూస్తే బలంగా ఉన్నాడు, బాగా స్ట్రాంగ్గా ఉన్నాడు, మంచి 6 ప్యాక్ ఫిజిక్. మన కుర్రోడు చూస్తే తెలుసు కదా ఎలా ఉంటాడో. ఇంకా ఏంటి, తన బలమంతా కూడగట్టుకొని గురువుగారి బలాన్ని ఛేదించుకుంటేనే వాటర్లో నుంచి బయటికి రాగలుగుతాడు, లేకపోతే వాటర్లోనే. సో తనకుండే శక్తిని అంతా కూడా తీసుకొని ఒక్కసారిగా గురువుగారి
బలాన్నంతా కూడా ఛేదించుకొని పైకి గురుగారు నెట్టేసి పైకి వచ్చేసాడు అనమాట. వచ్చేసి గబగబా ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చేసి, ఏంటి గురువుగారు నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, మీరు చెప్పే సమాధానం ఇదే, చంపేస్తాంటారు కదండి నన్ను అంటే, దాని గురువుగారు అదే చెప్పారు, లైఫ్ అండ్ డెత్ సమస్య అని చెప్పా. ఇందాక నేను నిన్ను కిందికి నెడుతున్నా, నువ్వు ఒక్కోసారి పైకి రాలేకపోతున్నావు, బలంగా నెడుతున్నా రాలేకపోతున్నావు. చివరికి ఏం చేసావు, నీకెంత శక్తి ఉందో నీ మొత్తం బలాన్నంతా ఉపయోగించి నా బలాన్ని కూడా నువ్వు ఛేదించేసి పైకి వచ్చేసావు, ఒడ్డుకు చేరుకున్నావు. సో నువ్వు ఒక గోల్ రీచ్ కావాలంటే నీ శక్తి ఎంతైతే ఉందో అంతా కూడా నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తేనే నీ గోల్ రీచ్ అవుతావు. కానీ నేను మధ్యలో ముంచేసినప్పుడు కిందకి వెళ్ళిపోయావు, పైకి రాలేకపోతున్నావు. చూసావా, చివరికి నీ పవర్ అయితే మొత్తం ఉపయోగించావు. అలా మీ మనసులో ఏ గోల్ అయితే ఉందో ఆ గోల్ రీచ్ కావాలంటే నిద్రాహారాలు మానేయాలి, దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. మన పవర్ ఎంత అయితే ఉందో దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చాడు, అవునా కదా, ప్రతి ఒక్కరికి ఇచ్చాడు, మనం ఉపయోగించుకోవడం లేతే నీకుండేటటువంటి పవర్ను అదంతా ఉపయోగించుకున్నట్లయితే నీ మనసులో ఏదైతే ఉందో, ఏం కావాలనుకుంటున్నావో, ఐఐటి కావాలనుకుంటున్నావో, ఐఏఎస్ కావాలనుకుంటున్నావో, ఐపీఎస్ కావాలనుకుంటున్నావో, ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఇవన్నీ తెలుసు కదా మీకు, ఐఐటికి సంబంధించినవన్నీ కూడా, దేంట్లో అయితే నువ్వు రంగాలలో స్థిరపడాలనుకుంటున్నావో నీ మొత్తం పవర్ అంతా కూడా ఉపయోగించినట్లయితే డెఫినెట్గా సమీప భవిష్యత్తులోనే మరి నువ్వు అవుతావు. మరి నీ కుటుంబానికి మంచి పేరు తీసుకొని వస్తావు. మీ అమ్మా నాన్నను సమాజంలో అందరి ముందర నిలబెట్టి పలానా వాళ్ళ కుమారుడంట ఈ స్థాయికి వచ్చినాడని చెప్పి మీ అమ్మా నాన్న గర్వంగా చెప్పుకునేటువంటి విద్యార్థిగా నువ్వు తయారవుతావు. ఈ పాఠశాలలో చదువుకున్నందుకు గర్వకారణంగా ఇక్కడ ఉండేటువంటి ఫౌండరు, హెడ్ మిస్ట్రెస్ గారు అండ్ మిగతా వాళ్ళందరూ కూడా మీ అమ్మా నాన్న కంటే కూడా ముందు వాళ్ళు సంతోషిస్తారు. ఇంకొక స్మాల్ చెప్పేసి నేను ముగించేస్తా. మీ అందరికీ తెలుసు జేడి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ ఎస్పీగా పనిచేశాడు. చాలా కేసులు ఆయన హ్యాండిల్ చేసి సక్సెస్ అయ్యాడు. వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చేస్తారు, నా కొద్ది ఉద్యోగము, నేను హ్యాపీగా ఇంటికాడ ఉంటాను. ఆయన గొప్పతనం ఏంటంటే నాగార్జున సాగర్ దగ్గర రెసిడెన్షియల్ స్కూల్ ఉంది, అక్కడ చదువుకున్నాడు ఆయన. ఆయన ఫస్ట్ ఐపీఎస్ సెలెక్ట్ అయితేనే అడిషనల్ ఎస్పీకి ఏమో పోస్టింగ్ ఇచ్చారనుకుంటా, అది డిసిగ్నేషన్ అంత గుర్తులేదు నాకు. ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటంటే తన స్కూల్కి వెళ్ళాడు, హెడ్ మాస్టర్ గారిని అడిగారు ఈ స్కూల్లో ఏం తక్కువ ఉందని. ఆయన కింద కూర్చొని చదువుకున్నాడు, బెంచీలు లేవు అనేటట్టు ఆయన కూడా తెలుసు. మరొకసారి హెడ్ మాస్టర్ గారిని సంప్రదించి బెంచెస్ లేవని తెలుసుకున్న వెంబడే ఎన్ని డెస్కులు కావాలో అన్ని డెస్కులు ఆర్డర్ ఇచ్చేసి, డెస్కులు వచ్చినాక ఆయన ఏం చేశాడంటే తన కింద కొన్ని వందల మంది పోలీసులు ఉన్నారు, సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, మిగతా కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, ఏఎస్ఎల్, ఇంతమంది ఉంటే కూడా నో నో నో, ఇది నా బడి, నా దేవాలయం, దీనికి నేనే మోస్తా అని ఆయన డెస్కులు భుజం మీద పెట్టుకొని తన స్కూల్కి అన్ని తరగతి గదుల్లోకి ఆయనే మోసి ఈరోజు నా బడి రుణం నేను తీర్చుకుంటున్నా అని అందరికీ నమస్కారం చేశాడు. అది దాన్ని ఏమంటామంటే వ్యక్తిత్వం, ఒక గొప్ప వ్యక్తిత్వం అది. అలాగే మీరు కూడా మంచి వ్యక్తిత్వంతో నిస్వార్థమైనటువంటి సేవతో సమాజానికి ఉపయోగపడే బిడ్డలుగా మీరందరూ ఎదగాలని, మీ మనసులో ఉండేటటువంటి కోరిక నాకు భగవంతుడు తీర్చాలని, నాకు ఈ వేదికగా ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ స్కూల్ ఫౌండర్ బిలౌడ్ సన్ అయినటువంటి నిఖిల్ గారికి కూడా, అలాగే సెక్రటరీ గారికి, మరి వేదిక మీద ఉండేటటువంటి ప్రిన్సిపాల్ గారికి, అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఉపాధ్యాయులందరినీ కూడా మరొకసారి ఈ సందర్భంగా వాళ్ళని కూడా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ అండి.